హలో వ్యూస్, వెల్కమ్ టు HN9 టీవీ. తెలుగుదేశం పార్టీ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణకి మద్దతుగా ముస్లిం మైనారిటీ సోదరులు ఇక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మన ముందున్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది, ఎలాంటి అభివృద్ధి జరిగింది నారాయణ హయాంలో? ఏమండి, మన నారాయణ సార్ గారు నెల్లూరు నగరానికి 2014లో వచ్చినప్పుడు ఆయన ఓటు అడిగి రాలేదండి. ఓటు అడిగి 2014లో గెలిచి రాలేదండి. ఆయన ఎమ్మెల్సీగా ఒక మంత్రి అయ్యి నెల్లూరు నగరానికి ఏదో ఒకటి చేయాలని చెప్పి ఉద్దేశంతో వచ్చి 5250 కోట్లతో ఈ నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేసి 2019లో ప్రజల్లోకి ఓటు అడగడం జరిగింది. 5250 కోట్ల రూపాయలతో ఎన్నో పనులు మన నెల్లూరు నగరానికి, షాదీ మంజిల్ కానివ్వండి, మనకి గోషా హాస్పిటల్ కానివ్వండి, అబుల్ కలాం శిక్షణ కేంద్రం కానివ్వండి, అదేవిధంగా బారాషాహి దర్గా కానివ్వండి, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి పనులు, రోడ్ల నిర్మాణం, అండర్ డ్రైనేజీ, వాటర్ పైప్ లైన్. చూడండి, ఇక్కడే చూస్తే కనుక మనకి చూడండి, ఇక్కడ వచ్చేసి పెద్ద కాలువ ఉంది. ఏదైతే మనం ఉన్నామో 52వ డివిజన్ 21వ బూత్ పెద్ద తోటలో ఇక్కడ చాలా పెద్ద కాలువ ఉంది. వీళ్ళు చాలా ఇబ్బంది పడేవాళ్ళు, ఇళ్ళకి పోవడానికి కాలువ మీద పోయేవాళ్ళు. వాళ్ళకి రోడ్డు కూడా వేసి ఇచ్చింది ఘనత ఏదైనా ఉందంటే మన నారాయణ సార్ గారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముస్లిం మైనారిటీ సోదరిని ఈ రోజు నారాయణకి అపోజిట్ గా నిలబెట్టారు. సో వాళ్ళకి మీరు మద్దతు ఇవ్వకుండా నారాయణ గారికి ఎందుకు మద్దతు ఇస్తానంటే ఏం చెప్తారు? ఏం లేదు మేడం, మనం ఇప్పుడు ఇక్కడ ఒక్కరి కోసం, ప్రభావం కోసం మనం ప్రజలందరినీ నష్టపరచడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు చూస్తే కనుక ప్రజలకి ఎవరి తరపున మనకి లాభం పొందుతుంది, ఏ గవర్నమెంట్ వస్తే మనకి లాభం పొందుతుంది, ఏ పార్టీ వస్తే మనకి లాభం పొందుతుంది అని ఒక్కసారి కానీ ప్రజలు ఆలోచిస్తే 2014 నుండి 2019 వరకు ఏదైతే ముస్లిం కమ్యూనిటీకి ఎంత మేలు జరిగింది, రంజాన్ తోఫా కానివ్వండి, షాదీ మనకి ఇమామ్ మౌజన్ల జీతాలు మన దేశంలోనే ఎవ్వరు ఇవ్వనంత విధంగా ఇమామ్ మౌజన్లకి జీతాలు ఇవ్వడం జరిగింది. పేద పిల్లలకి పెళ్లి చేసుకునే దానికి దుల్హన్ పథకం ఇచ్చింది. అదేవిధంగా మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఎంతో మంది ఉపాధి శిక్షణ కేంద్రాలు కల్పించి తద్వారా వాళ్ళకి కుట్టు మిషన్లు కానివ్వండి, ఏదైనా సర్టిఫికెట్లు కానివ్వండి ఇచ్చి వాళ్ళకి వాళ్ళకి ఉపాధి కల్పించే చేసిన. అదేవిధంగా మైనార్టీ కార్పొరేషన్ నిధులు కూడా, సబ్సిడీ లోన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చూస్తే మైనార్టీస్ కి ఏదైనా లాభం జరిగిందంటే తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏది కూడా ముస్లిం మైనార్టీకి లాభం అనేది జరగలేదు. అయితే ఎందుకు నారాయణ గారిని గెలిపించుకోలేకపోయారు? అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి కదా, అయినప్పుడు ఎందుకు గెలవలేకపోయారు? మేడం, 2019లో మనం బాగా చూస్తే ఒక గాలి వచ్చింది. ఆ గాలిలో ఏంటంటే ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు గారు బాగా చేయలేదని ఎవ్వరు కూడా చెప్పలేదు, ఎక్కడ మనం వినలేదు కూడా. కానీ ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చిందే తప్ప, ఒక అవకాశం ఇచ్చి చూశారే తప్ప వాళ్ళని గెలిపించాలా, వీళ్ళేదో చేయలేదని చెప్పే ఉద్దేశం అయితే కాదు. ఈసారి నారాయణ గారిని గెలిపించే అవకాశం ఉందంటారా? ఈసారి ఖచ్చితంగా అండి, దాదాపుగా 1,00,000 ఓట్ల మెజారిటీ నెల్లూరు నగరంలో నారాయణ సార్ గెలవబోతున్నారు. అదే విధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు. మేడం, మే 13 ఎలక్షన్ సందర్భంగా ఏం చెప్తారు? మే 13 ఎలక్షన్ ప్రతి ఒక్కరూ దయచేసి విద్యావంతులు, అనుభవంతులు ప్రతి ఒక్కరు ఒక్కసారి ఆలోచించండి. మన రాష్ట్రం 2019 నుంచి 2024 వరకు ఎటువంటి ఇబ్బందులు పడ్డామో, ముఖ్యంగా ముస్లిం మైనార్టీ సోదరులు ఏదైతే 4% రిజర్వేషన్ మీద ఏదైతే అసత్య ప్రచారాలు చేస్తున్నారో ఒక్కసారి గమనించండి. నిన్నే మన నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కోటమిట షాదీ మంజిల్లో ఏదైతే ముస్లిం మైనార్టీల సదస్సులో వచ్చేసి ఆయన ఒకటే మాట అన్నారు, 4% రిజర్వేషన్ మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు. 4% రిజర్వేషన్ మీద ఫస్ట్ గా కోర్టులో కేసేసింది మేము పోటీ చేశామే తప్ప మేము ఏ రోజు ముస్లిం మైనార్టీకి అన్యాయం జరగలేదు. అదే విధంగా అదే స్టేజ్ మీద చంద్రబాబు నాయుడు గారు కొన్ని హామీలు ఇవ్వడం కూడా జరిగింది. ఎటువంటి షరతులు లేకుండా ముస్లిం మైనార్టీ పిల్లలకి పెళ్లిళ్ళు చేసుకునేదానికి 1,00,000 రూపాయలు దుల్హన్ పథకం కింద ఇస్తారు. అదే విధంగా ఎవరైతే హజ్ కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి 1,00,000 రూపాయలు కూడా ఇస్తానని చెప్పేసి మాట ఇవ్వడం కూడా జరిగింది. మేడం, అయితే ఇప్పుడు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడ్డారు. అయినప్పుడు వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుందని? చాలా బాగుంటుంది మేడం, ఎందుకంటే ఏదైనా అభివృద్ధి జరగాలంటే మన రాష్ట్రంలో మనకి ముఖ్యంగా కేంద్రం నుంచి నిధులు రావాలా. కేంద్రం నుంచి ఎప్పుడైతే నిధులు వస్తాయో మన రాష్ట్ర నిధులు రెండు కలిపితే అభివృద్ధి అనేది రాష్ట్రం ముందుకు వెళ్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలా. అందులో తెలుగుదేశం పార్టీకి ఓటేసి మన విపిఆర్ గారిని అదే విధంగా నారాయణ గారిని గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాం.
సరే, అయితే తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది కదా, దీనికి మీరు సంసిద్ధంగా ఉన్నారా? ఎలాంటి నష్టం జరగదని మీరు అనుకుంటున్నారు? మేడం, ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో గెలిచినప్పుడు ఎన్డీఏతో కూటమిలో ఉన్నారు మేడం. అప్పుడు ఎన్డీఏతో కూటమిలో ఉన్నప్పుడే మనకి దేశంలో ఇమాం మోజన్లకి ఎవ్వరు ఏ గవర్నమెంట్ ఇవ్వనన్న జీతం అంటే గౌరవ వేతనం ఇవ్వడం జరిగింది. అదే ఎన్డీఏ కూటమిలో కలిసినప్పుడే మనకి ఏదైనా పథకాలే అందాయి, కానీ ఎన్డీఏతో కూటమి లేనప్పుడు ఏం జరగలేదు. ఇప్పుడు ఎన్డీఏ అనేది ఏంటంటే కేవలం ఒక మనకి ముస్లిం మైనారిటీస్ కి నష్టం రాకుండా చూసుకుంటా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఏదైతే ఉందో హామీ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు మనకి చూసుకుంటే కనుక డైరెక్ట్ అంబటి రాంబాబు గారు మేము 25 మంది ఎంపీలు గెలిచినా కూడా మనం బీజేపీకి సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఖరాఖండిగా చెప్పడం కూడా జరిగింది మేడం. ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు మరి మే 13న ఎలక్షన్స్ కి అందరూ సంసిద్ధమా? మేమందరం సిద్ధం మేడం, సంసిద్ధం మేడం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.